యుద్ధం చేసేవాడికి ఆ యుద్ధంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎంత ఇబ్బంది ఉంది, ఎంత ప్రెషర్ ఉంది, ఎలాంటి ప్రమాదం ఉంది అని తెలుస్తుంది. బయట ఉండి చూస్తూ సలహాలు ఇచ్చేవాడికి తెలియదు. అందుకే ప్రకృతి ఎన్నో పరీక్షలు పెడుతుంది, ఈ దేవుడు ఎన్నో పరీక్షలు పెడతాడు. దైవం పెట్టే పరీక్షల్లో ప్రతి ఒక్కరు కూడా దైవాన్ని తలుచుకుంటూ పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే పరీక్షలు అనేవి ఎవరికి వస్తుందో తెలుసా? ఎవరైతే దాన్ని ఫేస్ చేయగలుగుతారో, దాన్ని ఫేస్ చేసి కొత్తది నేర్చుకోగలిగేలా ఉంటారో వాళ్ళకే పరీక్షలు వస్తాయి. ఒక స్టూడెంట్ కూడా తెలివైన వాడికి 10% ఎక్కువ అడుగుతాం, తెలివి కొంచెం తక్కువ ఉన్న వాడికి 4-5% అడిగేసి వదిలేస్తాం, వాడు ఇబ్బంది పడతాడు. ఎవరికైతే పోరాడే గుణం ఉంటుందో, సాధించే లక్షణం ఉంటుందో, సాధించాలన్న తపన ఉంటుందో, ఇలాంటి వాళ్ళు ఎక్కువ రాణిస్తారు. అలాంటి వాళ్ళకే ఎక్కువ పరీక్షలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, పరీక్షలు వస్తే, మీకు ఇబ్బందులు వస్తే, ఆటంకాలు వస్తే వాటిని దేవుడు మనకి ఇబ్బంది పెడుతున్నాడు, దేవుడు నన్ను ఇంత పూజ చేస్తున్నా, దేవుడు నన్ను ఎన్ని పరీక్షలు పెడుతున్నాడు అనుకోకండి. పరీక్ష పెడుతున్నాడంటే మిమ్మల్ని ఒక వజ్రంగా తయారు చేయడానికి చెక్కుతున్నాడని గుర్తుపెట్టుకోండి.